రాజకీయాలు కులమతాలకు అతీతంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఉండాలన్నారు. ఖమ్మంలో 57వ డివిజన్ కు కేటాయించిన ఇండ్లు రాష్ట్రంలో మరెక్కడా మంజూరు చేయలేదని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో మరో 2000 ఇండ్లు ఇచ్చేలాగా చూస్తానని హామీ ఇచ్చారు. ఖమ్మంలోని 57వ డివిజన్లో పర్యటించారు. ఇక పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గారికి ఎప్పుడు పోరాటం చేసి ఫైట్ చేసి ఆయన న్యాయబద్ధమైనటువంటి పనులు చేసుకునే స్తోమత కలిగినటువంటి శక్తి కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తిగా ముస్తాఫా గారు నాకు తెలుసు. వ్యక్తిగతంగా నాకు తెలియదు, పరిచయం కూడా లేదు. పేపర్లో చూస్తుంటే మొన్నటి ఎన్నికల నుంచి నాకు ఆయన పరిచయం అయ్యారు. ఆయన డివిజన్లో ఎక్కువ మంది పేద ప్రజలు ఉన్నారు. ఇది స్లమ్ ఏరియా. ఇంతకుముందు రమణాగుట్ట పేరు మీద ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఏదో ఒక పని చేసుకొని బతకాలని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నటువంటి నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకి ఏ సౌకర్యం లేదు. కాబట్టి నాకు ఈ ప్రభుత్వంలో న్యాయం చేయాలి అనంటే అందరికంటే మెరుగ్గా ఎప్పుడు పైసలు వస్తే అప్పుడు ఆ పైసలు ముస్తాఫా గారికి ఇస్తున్నాం. అట్లాగే పేదల ఇళ్లు కూడా ఈ యొక్క టౌన్ మొత్తానికి 2000 వస్తే ఒక ముస్తాఫా గారికి 200 చిల్లర వచ్చింది. ఇంకా కొంతమంది మిగిలిపోయిన అన్నారు. ఆర్డీఓ గారు ఇక్కడే ఉన్నారు. తర్వాత వచ్చి చూసి ఆ ఖాళీ స్థలం ఉంటే దాన్ని వెంటనే పరిశీలించి అది ఇళ్ల స్థలాలకు ఉపయోగం ఉంటే దాన్ని కూడా తీసుకొని, కాబట్టి దయచేసి నువ్వు పార్టీ లేదు, ఇక్కడ కులం లేదు, మతం లేదు. కాబట్టి దయచేసి పేదవాళ్ళకి మనం న్యాయం చేయాలి. ఏ సంక్షేమం అయినా ముందు వాళ్ళకి ఇవ్వండి. ముందు వాళ్ళకి అయిన తర్వాత ఇంకా కొంతమంది మిగిలి ఉంటారు, వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ టైంలో ఇవ్వు. నేను ముఖ్యమంత్రి గారిని మళ్ళీ అడిగాను, మళ్ళీ ఒక 2000 వస్తాయి. తప్పకుండా నీ అమ్మట నా అమ్మట కాదు, పేదరికం అమ్మట ఉండేవాళ్ళకి ముందు ఇవ్వండి. దయచేసి చేసే పని పక్కాగా ఉండాలి, మళ్ళీ మళ్ళీ చేయకూడదు. ఒకసారి డ్రైన్ కట్టామంటే శాశ్వతంగా అక్కడికి ప్రజలకు ఉండాలి. రోడ్డు వేసామంటే మళ్ళీ అది 10 కాలాల పాటు వాళ్ళు వాడుకునేటట్టుగా ఉండాలి. స్ట్రెయిట్గా ఉండాలి, అందంగా ఉండాలి, ఆనందంగా ప్రజలు వాడుకునేటట్టుగా ఉండాలి. ప్రజలు సహకరించాలి. వాడు సహకరించకపోయినా నువ్వు చేయాలి, తప్పకుండా సార్. లేకపోతే నీది క్యాన్సిల్ చేస్తాను. దయచేసి నువ్వు ఆ బడి అడిగావు, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎమ్మటే ఎస్టిమేట్ వేసి దానికి ఎంత అవుతుందో ఈ నెల 15 రోజులు